కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? లూకా సువార్త 2:14. ఎవరైనా చదువుతారా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. తలలు వంచండి. ఎక్కడున్న వారు అక్కడే. కన్నులు మూసుకుందాము. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, జీవము గల పరలోకపు నాయన, ప్రభువా, జనితైక కుమారునిగా నీవు అనుగ్రహించిన నీవు అద్వితీయ కుమారుని బట్టి, యేసు క్రీస్తు ప్రభుల వారిని బట్టి స్తోత్రములు, మహిమ, ఘనత చెల్లించుతున్నాము. మా ప్రభువా, వారు పుట్టినప్పుడు తండ్రి రాత్రి కాలములో దూతలు పాడిన పాట, దూతలు ఆలపించిన గీతము మేము చదువుకొని ఉన్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. వాక్య భావము మా అందరికీ వినిపించి మా ఆశలు తీరి తృప్తి, నెమ్మది, సమాధానం కలిగించమని యేసయ్య ప్రశస్తమైన నామమున ప్రార్థన వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఎప్పుడో నోవహు కాలమందు, ఆది కాలమందే జనులను విస్తరించుచున్నప్పుడు నోవహు కాలమందే 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 12. ఆది కాండము 6:12. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. భూమి మీద ఎలాగుండిరి? మార్గములను చెరిపివేసుకొని ఉన్న ప్రజలు, చెడిపోయి ఉన్న లోకము, చెడిపోయి ఉన్న లోకము. నీతిమంతుడు ఒక్కడును లేడు, దేవుని వెదుకువారు ఒక్కరును లేరు. ఎలయనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే, అందరూ తమ మార్గములను చెరిపివేసుకున్న వారే, అందరూ 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 చెడిపోయి భ్రష్టులైపోయిన వారే. యెహోవా, నేను ఎందుకు చేశానా లోకమును, నరులను ఎందుకు పుట్టించానా అని సంతాపపడెను. యెహోవా సంతాపమునకు కారణమై లోకము సర్వత్రా చెడిపోయి ఉండెను. చెడిపోయిన లోకములో ఎవరయ్యా, ఎవరు ప్రభువా? భూమి మీద నీకు ఇష్టలైన మనుషులు ఎవరు? భూమి మీద నీకు ఇష్టలైన మనుషులు అందరూ ఏకముగా కూడి పాపము చేయుచున్నారు.
అందరూ భ్రష్టత్వమునకు గురైపోయి ఉన్నారు. అందరూ తమ తమ మార్గములను చెరిపివేసుకుంటున్నారు. పాప పంకిలమనే ఊబిలో మునిగిపోయి ఉన్నారు. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనం చదువుదామా? 50 తెలియచేస్తున్న ప్రకారము లూకాసు వార్త 1వ అధ్యాయము ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడువారు తరతరములు ఉండును. క్రీస్తు పుట్టిన కాలములో కూడా దేవునికి భయపడువారుండిరి. అందరూ పాపము చేసి ఉన్నారు. ఏ మినహాయింపు లేదు. ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. పాపముతో పూర్తిగా తమ తమ మార్గములను చెరిపివేసుకున్న లోక సమాజము. అయితే ఆయనకు భయపడువారున్నారు. ఎలిసబెతమ్మ పాట. మరియా ఎలిసబెతమ్మను దర్శించిన దినము. ఎలిసబెతుకు వృద్ధురాలైన విధవరాలైన ఎలిసబెతుకు గర్భము తెరవబడింది. గర్భములో ఉన్న శిశువు గంతులు వేశాడు. బాప్తిస్మమిచ్చు యోహాను అన్న అయిన యోహాను గర్భావస్థలో ఉండే గంతులు వేసిన సందర్భము. ఎలిసబెతమ్మ దేవునికి భయపడేవారు. యాజకుడైన తన భర్త దేవునికి భయపడినవాడు. జకరియా కూడా దేవునికి భయపడిన వాడు. ఎలిసబెతమ్మ కూడా, ఆ పుణ్య దంపతులు కూడా ఏనాడు కంప్లైంట్ చేయలేదు ప్రభువుల వారి సముఖంలో. అయ్యా సంతానము లేదు అని అడగలేదు. వృద్ధులైరి, బహుకాలము గడిచిన వృద్ధులైరి. అయినప్పటికీ దేవుడే అని భయపడ్డారు. దేవుడు పరిశుద్ధుడని భయం కలిగి ఉన్న దంపతులు ఎలిసబెతమ్మ, జకరియా దేవునికి భయపడిన వారు. వారికి లేనిదేంటో వారు అవసాన కాలమందు సంతానము లేక సంతు లేక వెళ్ళిపోతారు అని చింత ఏమీ లేదు, బెంగ ఏమీ లేదు. ఎలిసబెతమ్మ, జకరియా దేవునికి భయపడిన వారు. దేవుని దయ పొందిన దయాప్రాప్తురాలుగా దేవుని దయ పొందిన మరియ కూడా దేవునికి భయపడిన బిడ్డ. నీతిమంతుడైన యోసేపు జరిగినది తెలుసుకొని బహిరంగముగా ఎలాంటి విమర్శ చేయకుండా ఎంతైనా అల్లరి చేసే అవకాశం ఉన్నది, ఎంతైనా గొడవలు చేసే అవకాశం ఉన్నది. పెళ్లి కుమారుడు, వరుడు, ఆప్షన్స్ అన్ని వైడ్గా ఓపెన్ అయి ఉన్నాయి. ఏది కావాలంటే అది చేయవచ్చును. నింద రుజువు పరచబడి ఉన్నది. తనకు కాబోయే భార్య గర్భవతి. ఎలాంటి నిందలైనా యోసేపుకు అవకాశం ఉన్నది. అయితే రహస్యముగా తనలో తాను ఆలోచించుకొనుచుండెను. ఏ విధముగా
ఏ విధముగా గౌరవముగానే మ్యారేజ్ రిలేషన్ నుండి తప్పుకోవచ్చునో ఆలోచన చేస్తుండెను. యోసేపు నీతిమంతుడు, దేవునికి ఇష్టలైన మనుషులు. అక్కడక్కడ ఏ విధముగా ఇష్టలైన మనుషులు? కేవలము దేవుని భయము కలిగిన మనుషులు. దేవుడున్నాడు, ఆకాశమందు ఆసీనుడైన వాడు, నరులను తన కనుదృష్టి చేత పరిశీలించుతున్నాడు అని అలనాడు యోసేపు ఐగుప్తు దేశంలో పోతీఫరు ఇంటిలో తాను యజమానురాలు దగ్గర ఉన్నప్పుడు యెహోవా దృష్టికి నేనేలాగూ పాపము మూట కట్టుకుంటాను, యెహోవా మన మధ్యలో ఉన్నాడు అనే భావము కలిగి భయపడినవాడు. నోవో కాలములోనే చెడిపోయిన లోక సమాజము, యోసేపు ఆ తర్వాత తరములలో పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జనరేషన్స్ గడుస్తూ ఉన్నప్పుడు కూడా యోసేపు అనే పడుచువాడు ఒకడున్నాడు, దేవునికి భయపడినవాడు. దేవుడు చూస్తున్నాడు, అమ్మా నా యజమానుడు అంతా నాకు అప్పగించాడు, నిన్ను మాత్రమే నా యజమానురాలివి, తల్లి సమానురాలివి, జన్మనిచ్చిన తల్లి సమానము అని పరిశుద్ధత విషయంలో కాంప్రమైజ్ కాలేదు. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని భయపడినవాడు. మరియా భర్త కూడా యోసేపు నీతిమంతుడు గనుక రహస్యముగా ఆలోచించాడు. తనలో తాను అనుకున్నాడు, ఏ విధముగా ఈ అవకాశం దొరుకుతుంది అని జాగ్రత్తగా ఆలోచించాడు. దేవునికి భయపడినవాడు. నామకరణ మహోత్సవం జరుగుతున్నది. యేసు బాబు పుట్టాడు. దేవాలయములో లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి చదువుకుందాము. మోషే ధర్మశాస్త్రము చొప్పున చదువుతారా? 22 మోషే మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్నట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. 25 కూడా చదవండి. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆమేన్. పరిశుద్ధాత్మ అనుభవం కింద, పరిశుద్ధాత్మ నింపుదల కింద ఉన్నవాడు సుమియోను, భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. 29వ వచనంలోకి వచ్చినప్పుడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని చేతులారా దేవుడు ఇశ్రాయేలునకు అనుగ్రహించిన రక్షకుని ఎత్తుకొని యేసుబాబును 8 రోజుల నాడు పుట్టిన శిశువును ఎత్తుకొని మోషే ధర్మశాస్త్రం చొప్పున జరగవలసిన తంతు జరిపించుటకు వచ్చిన పరిశుద్ధ దంపతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు, భక్తిపరుడు, ఇంకా ఒకడున్నాడు. చెడిపోయిన లోకములో, భ్రష్టత్వముతో నిండిపోయిన లోకములో, చెడిపోయిన సమాజంలో
సుమియోను ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సుమియోను జన్మపాపము కర్మపాపము లేనివాడా? మనుషులందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినా మనుషులలో పుట్టినవాడే కదా. అయినను దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడిన సుమియోను నీతిమంతుడు, నీతిమంతమత్వమును కాపాడుకున్నవాడు. ఇశ్రాయేలునకు రక్షణ కన్నులారా చూచి తనువు చాలించుకున్నవాడు సుమియోను. 36వ వచనము చదువుకుందామా? లూకాసు వార్త మరియు 2:30. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాతో మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత మంచి అమ్మ, ఎంత మంచి ధన్యురాలైన అమ్మ ఆషేరు గోత్రికురాలు. ఇశ్రాయేలు 12 కుమారులలో ఒక గోత్రమునకు చెందిన బిడ్డ. హౌ బ్యూటిఫుల్ వర్డ్స్ ఆర్ రిటన్. పరిశుద్ధ బైబిలులో, పరిశుద్ధ పుస్తకములో, పరిశుద్ధ గ్రంథములో పేరెన్నిక కలిగిన ప్రముఖ ఆషేరు గోత్రికురాలైన అన్న సంసారము కాపురము చేసింది. ఓన్లీ 7 years. 84 సంవత్సరములు గొడ్రాలుగా ఉండి బహుకాలం గడిచిన వృద్ధురాలై ఉండి ఆమె యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. యెరూషలేములో ఇశ్రాయేలు విమోచనం కొరకు కనిపెట్టు వారందరితో ఇంకా మిగిలే ఉన్నారు. రహస్యముగా స్వామి యొద్దకు, యేసయ్య యొద్దకు రాత్రి కాలంలో రహస్య స్నేహితుడిగా నికోదేము కూడా రహస్యముగా ప్రభువా గమనించుంటాడు. రాత్రులు ఏం చేస్తున్నారు ప్రభుల వారు? ఒంటరిగా ఏకాంతముగా ప్రార్థన చేయుటకు వెళ్ళుట వాడుక అయ్యను. రాత్రంతా ప్రార్థన చేయుట వాడుకగా ఉండెను. అయితే రాత్రి పూటనే వెళుదాము, యేసుతో సంభాషిద్దాము, రహస్యముగా ఏకాంతముగా ప్రభు దొరుకు కాలము రాత్రి అని పగలంతా కనిపెట్టుకొని రాత్రి ఎప్పుడవుతుందో అప్పుడు ఏకాంతముగా ఉన్న ప్రభుల వారితో సంభాషించుటకు నికోదేము వృద్ధుడు, వయసు గడిచిన వాడు నికోదేము కూడా యెరూషలేములో విమోచనము కొరకు కనిపెట్టుకుని వారందరితో కూడా మాట్లాడుతున్న ఆషేరు గోత్రికురాలైన అన్నాతో కలిసి రాత్రి కాలములందు మాట్లాడుట, చర్చించుట. యెరూషలేములో విమోచనము జరగబోతున్నది. విమోచకుడు వస్తాడు, మెస్సియా విమోచకుడై విడిపించువాడు వస్తాడు, విడుదల నాయకుడు వస్తాడు.
అని ఆ కాలమును గూర్చి, మెస్సియా వచ్చు కాలమును గూర్చి అనేకులతో చర్చించుచుండెను. ఆషేరు గోత్రికురాలు అన్న, అందులో నికోదేము కూడా ఉండెను. అందులో అరిమత్తయి యోసేపు కూడా ఉండెను. ధనవంతుడు, సన్హెడ్రిన్ సభలో పేరెన్నిక కలిగిన వాడు, ప్రముఖుడు. అరిమత్తయి యోసేపు ప్రభు దేహమును తనకిమ్మని పిలాతును అడిగినవాడు. శిలువ మీద, మాను మీద వేలాడుతున్న ప్రభుల వారిని అడిగి పొందుకున్న అరిమత్తయి యోసేపు. ప్రియులారా, ఏ మనుషునికైనా అంతిమయాత్ర కొనసాగాలంటే నలుగురు మనుషులు అవసరం. వృద్ధుడైన నికోదేము, వృద్ధుడైన అరిమత్తయి యోసేపు ఇద్దరే ప్రియ ప్రభుల వారిని తమకిమ్మని అడిగిన సందర్భము చూశాం. ఇద్దరు, ఒక మిత్రుడేమో, ఒక స్నేహితుడేమో యేసు మేకులను, చేతుల గుచ్చబడిన మేకులను శిలువమాను నుండి ఒలుస్తాడు. భారీ దేహము, చనిపోయిన వారు బరువు ఎక్కుతారు. ప్రాణముతో ఉన్న శరీరము ఎంత బరువు ఉండెనో అంతకు రెట్టింపు బరువు పొందుతారు ప్రాణము విడిచిన తర్వాత. అయితే 33.5 సంవత్సరాలు నిండు యవ్వనముతో యూదా బలిష్ఠుడైన కొదమ సింహమైన, జూలు విదిలించిందంటే కొదమ సింహమే, తట్టుకొనగల వారెవరు? అలాంటి బలాఢ్యుడైన ప్రభుల వారిని మేకుల నుండి ఒలుస్తున్నాడు ఒకడు స్నేహితుడు, నికోదేము. అయితే ఒడిలో ఒదిగిపోయిన ప్రభు దేహము మేకులు తప్పించుకొని, మేకులు ఒలిచి అత్యంత బరువున్న ప్రభుల వారిని ఒడిసి పట్టుకుంటాడు. ఒడిలో పవలించిన, ప్రాణము విడిచిన కాయము ప్రభుల వారిది. గాయములన్నీ కడుగుతారు. ఆ 11 మేకులు ముళ్ళ కిరీటముతో కొట్టినప్పుడు శిరస్సు మీద 11 మేకుల గుర్తులు, మేకులు దిగబడిపోయినాయి. 11 మేకులు గుచ్చబడినాయి. చివున రక్తము చెల్లింది పరిశుద్ధమైన మోము మీద. మోము రక్తసిక్తమైపోయింది. మోము రక్తసిక్తమైపోయింది, ధారలుగా కారిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క మేకును పీకుతున్నారు, లాగుతున్నారు. ఇద్దరు మనుషులు, నికోదేము, అరిమత్తయి యోసేపు. ఇద్దరు మనుషులు పక్క తిప్పేసరికి గొల్లున ఏడ్చారు, గొల్లుమన్నారు. అయ్యో, ఎముకలు తెల్లగా కనపడుతున్నాయి. నాగటి చాళ్ళ వలె దున్నబడిన వీపు, కోయబడిన కాయము, గాయాలు 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 గాయాలు. పరిశుద్ధ హస్తములతో 2 మేకులు గుచ్చబడినప్పుడు ఫౌంటైన్ లాగా చిమ్మినప్పుడు, రక్తసిక్తమైపోయినప్పుడు పరిశుద్ధ పాదాలు ఒక పాదం మీద ఒక పాదం మోపి 2 పాదాల గుండా
ఆ కలువరి కొయ్యకు దిగేటట్టుగా బలమైన దిట్టముగా నాటబడిన మేకు అయ్యో ఎటుల సహించెనో ఆ వర్ణనాతీతమైన బాధ, సిలువలో హింస ఎటుల భరించెనో నా స్వామి, మన స్వామి. ఆ గాయాలన్నీ కడుగుతారు, రక్తధారలన్నీ కడుగుతారు, కొత్తగా తన కొరకు తొలిపించుకొనిన సమాధిలో ఉంచుతారు. దేవునికి భయపడిన వారు ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరములు ఉండును. దేవునికి భయపడాలండి. దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడు, కునుకడు, నిద్రపోడు, ఆయాసం రాదు. ఎన్ని యుగాలైనా ఆశతో చేతులు చాచి పిలుస్తాడు. ఎన్ని యుగాలైనా ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని ఏడుస్తాడు, తలుపులు తడతాడు. ఎవరైనా తలుపులు తెరుస్తారేమోనని, హృదయములలోనికి ఆహ్వానిస్తారేమోనని ఆశతో ఎన్ని యుగాలైనా వేచి ఉంటాడు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు, చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథు. నిత్య జీవము వరముగా, సమాధానము వరముగా ఇచ్చువాడు. నా శాంతినే లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే ఇచ్చుచున్నాను అని 14వ అధ్యాయము యోహాను సువార్త 14లో సుభాషితములు పలికినవాడు, మృదువైన మాటలు పలికినవాడు, హృదయములో నిండా కలవరము అయితే ప్రభువిచ్చు శాంతి, సమాధానము, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం ఉండునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిన దూతల పాట. ఆయనకిష్టులైన మనుషులు యోసేపు అబ్రహాము మనుమడు, యోసేపు మరియ భర్త ఈ యోసేపు, ఎలిజబెతమ్మ జకర్యాలు, సుమియోను నాథ, అభిషక్తుడు వచ్చే వరకు, కనులారా చూచే వరకు మరణము పొందవని పరిశుద్ధాత్మ వరము అతనికి ఉండెను. అన్న ఆషేరు గోత్రికురాలు. నికోదేము ఏకాంత కాలంలో తలుపు తీసినవాడు, ప్రభువును చేర్చుకున్నవాడు, హృదయం అనే తలుపునొద్ద తట్టుచున్న ప్రభుల వారికి అవకాశం ఇచ్చినవాడు. లూదియా హృదయము తెరిచెను. లూదియా హృదయము పరిశుద్ధాత్మ వలన తెరవబడెను. ఆమె తన ఇంటి తలుపులు తెరిచి పరిశుద్ధులైన ప్రవక్తలైన అపోస్తులను, పౌలు గారిని, బర్నబాస్ గారిని తన ఇంటిలోకి ఆహ్వానించాను. ఇల్లంతా సువార్తన పరిమళమే, సువార్త వలన పరిమళమే. ఊదారంగు పొడి అమ్ముకొని జీవనం గడుపుకుంటున్న లూదియా. ఊదారంగు పొడి అంటే రాజులను అభిషేకిస్తారు, పెద్దవారిని అభిషేకిస్తారు. ఊదారంగు పొడి ఖరీదైన పొడి,
మోస్ట్ వాల్యుయబుల్ పొడి అమ్ముకున్న లూదియా తన హృదయపు వాకిలి తలుపులు తెరిచింది. అనేక మంది దేవునికి భయపడేవారు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నీవు నేను కూడా దేవునికి భయపడు వారమైతిమా ధన్యులమేనండి. నీవు నేను కూడా ప్రభు వచ్చు తిరిగి వచ్చు ఈ కాలంలో జీవించి ఉన్న మనము, నీవు కూడా నేను కూడా దేవునికి భయపడు వారమైతిమా? దేవునితో ఉండటానికి పరలోక వాసము, పరలోక పురి ప్రవేశము పొందే భాగ్యం దక్కునుగాక. నీవు కూడా నేను కూడా దేవునికి భయపడిన వారి జాబితాలో లిస్టులో పేరు కలవారమైతున్నా. మన కొరకు జీవ గ్రంథములు విప్పబడతాయి. అప్పుడు గ్రంథములు విప్పబడెను. నీతిమంతుల పేర్లు లిఖించబడిన గ్రంథములు విప్పబడెను. అందులో విప్పబడిన గ్రంథములలో నీ పేరుండొచ్చు, నా పేరుండొచ్చు. ఉండే అవకాశం లేకపోలేదు. అయితే దేవుని భయము, దేవుని యందు భయభక్తులు నిలుపాలి. దేవునికి భయపడాలి. దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి భయపడిన వారు, దేవునికి భయముతో సేవ చేస్తున్నవారు, దేవునికి భయభక్తులు నిలిపిన వారు, చాలా పెద్ద లిస్టే దేవునికి భయపడేవారు ఉన్నారు. భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులు ఉన్నారు. చెడిపోయిన లోకముతో చెడిపోకుండా తమ ప్రవర్తన యందు సత్క్రియలు చేయుట ద్వారా తమ చిత్తవృత్తి యందు పరిశుద్ధపరచబడిన వారు ఉన్నారు. ఆ జాబితాలో ఎక్కడో లిస్టులో నీ పేరుండును గాక, నా పేరుండును గాక. దేవుని సముఖ జీవ కవలిలో, దేవుని సముఖ జీవ కవలిలో నీ పేరున్నదా, నా పేరున్నదా. జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిరి, జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములర్పించిన హతసాక్షుల కవిలెలో, హతసాక్షుల కవిలెలో నీ పేరున్నదా, నా పేరున్నదా. దేవుని సముఖ అప్పుడు గ్రంథములు విప్పబడెను. అందులో మన పేర్లు జీవ గ్రంథములో, పరలోకములో, ఆ పరిశుద్ధ పట్టణములో నీకొక పేరు, నాకొక పేరు రాస్తాడు మన పరమ తండ్రి, మన రక్షకుడు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి మాటల చేత మనందరినీ మిక్కిలి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రేరేపణ పొందిన వారు వాక్యం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడు అని భావించిన వారు క్లుప్తముగా ప్రార్థన చేయండి. సహోదరులారా, అన్నదమ్ములారా, వాక్యమును బట్టి పరిశుద్ధుడా త్రియేక దేవ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసు ప్రభ, మీ బంగారు పాదాలు కోట్లాది కృతజ్ఞతలు
స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పిన దేవా, మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండునని చెప్పిన తండ్రి, మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి దైవజనుల ద్వారా చెప్పబడిన ఈ వాక్యం ద్వారా తండ్రి, మేము కూడా ఇతరులకు మరి చెప్పేటట్లుగా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి తండ్రి యేసయ్య. ఎంతో శ్రేష్టమైన మాటలు, ఎంతో పరలోక మన్నాను ప్రతిరోజు అందిస్తున్న బిడ్డలందరికీ పేరు పేరున తండ్రి ఆశీర్వదించండి. ఈ చిన్న స్తుతి ప్రార్థన యేసునామం నందు అతి వినయముగా అడిగి బ్రతిమాలు వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. యాకోబు పాస్టర్ గారికి వందనాలండి. హెప్సిబా గారికి వందనాలండి. ఇమానియల్ గారికి వందనాలండి. ఇమానియల్ గారు, సహోదరి